నీకు నువ్వే ఓన్ గా డబ్బులు సంపాదించుకోవాలి, నీకు నువ్వే ఓన్ గా ఫీజు కట్టుకోవాలి. చాలా మంది అంటారు కదన్నా అబ్రాడ్ లో ఏముంటది అని చెప్పి. అదైతే నేనైతే దానికైతే యాక్సెప్ట్ చేయను. అబ్రాడ్ లో ఏముంటది అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇక్కడ తెలుసు చాలా మంది లోన్స్ మీద వచ్చి ఉంటారు. వాడు ఓన్ కష్టపడుకోవాలి, లోన్స్ కట్టుకోవాలి, లోన్ కొన్ని ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. సో వాళ్ళ డాడీ సపోర్ట్ ఉన్నా కానీ డాడీతో కట్టించాలన్న బాధనే. సో మనమే సొంతం ఇక్కడ వచ్చి ఇండిపెండెంట్ గా ఎర్న్ చేసుకొని ఒక్కసారి దాన్ని టేస్ట్ చేయాలన్నా. ఇప్పుడు 20 lakhs లోన్ ఉన్నోడికి సొంతం కట్టుకుంటే 25 ఏళ్ళు నాన్న చదివించింది తెలిసిద్ది. అమ్మ ఇంత ఫ్యాక్ట్ ఉందని. నిజంగా చెప్పాలంటే పెళ్లి అవ్వక ముందునే పెళ్లి అయ్యేట్లు కారణం ఇదన్నా. ఇంత మేజర్ థింగ్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ అబ్రాడ్ లో బతికినోడు ఎక్కడైనా బతుకుతాడు. పాయింట్. ఎగ్జాక్ట్లీ నా వయసులో మా నాన్న వచ్చాడు పని చేయడానికి. ఇప్పుడు మళ్ళీ నేను చదువుకోవడానికి వచ్చా. సేమ్ అలానే మీ ఫ్యామిలీలో కూడా ఒకరు అన్నట్టుగా చెప్పారు కదా. అవునన్నా. ఇంకొకటి చెప్పాలంటే మన స్కూల్లో అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎలా ఉండేదంటే అంటే నా ఫ్యాకల్టీ చెప్పేటోళ్ళనమాట, అరే ఇప్పుడు మీకు మేము చెప్తున్నాం కాస్త వినండి, అర్థం చేసుకోండి. అంటే అప్పట్లో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అప్పుడు కూడా బాగుంటారు అన్న ఫ్యాకల్టీస్ టీచింగ్ చేసుకుంటూ వాళ్ళు పని చేసుకుంటుంటారు ఓన్. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే, నువ్వు చదువుకుంటూ నీ లైఫ్ నువ్వు బ్యాలెన్స్ చేయాలి. అంటే వన్ థింగ్, నువ్వు అమౌంట్ సంపాదించుకోవాలి, నీ క్లాసెస్ మెయింటైన్ చేసుకోవాలి, నీ లైఫ్ స్టైల్ చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఉంటదన్న. చిన్నప్పుడు ఎట్లా అంటే చెప్పేవాళ్ళు ఫ్యాకల్టీస్ మనం చిన్న చదువుకున్నప్పుడు. అప్పుడు ఏంటంటే ఫుడ్ కమ్మగా హాస్టల్లో చేరితే ఫుడ్ పెట్టేటోళ్ళు, క్లాస్ పోదండి. అప్పుడు క్లాస్ వల్ల కూడా ఏడిపే నేను పోను అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చినాక ఆ డేస్ గుర్తొస్తాయి. అమ్మ ఎంత బాగుంటది, అమ్మ హాస్టల్లో వాళ్ళే ఫుడ్ పెట్టి క్లాస్ ఇవ్వమంటే పోడీకి బద్దకం పడదండి. ఇక్కడ పొద్దున్న లేవు, షిఫ్ట్ కొట్టు, క్లాస్ మెయింటైన్ చేయి అంటే ఉంటది కదన్నా. ఇక్కడ క్లాసెస్ ని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ ఉన్న నీకున్న జాబ్ ని మెయింటైన్ చేసుకోవాలి. సో ప్రతిదీ మెయింటైన్ చేసుకోవాలి కదన్నా. సో అంటే డిఫరెంట్. అందుకే చెప్తున్నా మన లైఫ్ సైకిల్ ఎంటైర్ ఇండియాలో ఎంతైతే 103 degrees ఉంటుందో ఇక్కడ 180 ఉంటది. కానీ ఖచ్చితంగా ప్రతిదీ మెయింటైన్ చేసుకోవాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఏంటంటే స్లీప్, ఫుడ్. ఈ రెండు ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటే